రూపాయి బిల్లు ఇస్తావా? ఇప్పుడు నీ ఒంటి మీద రూపాయి బిళ్ళ అంత దద్దుర్లు వస్తాయి, కాసుకో. నేను నీకిచ్చే ట్రీట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నీ పరువు 10 మందిలో తీయబోతున్నాను. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని బయటకు వస్తావు, నీ ఒళ్ళంతా దురదలు వస్తాయి, గోక్కో లెక్క ఇబ్బంది పడతావు. ఏమైంది? ఒళ్ళంతా ఇంత ఇచ్చింగా ఉంది. ఇంత ఇచ్చింగ్ ఏంట్రా పార్వతి? దురద! ఏయ్, ఏంటి ఒళ్ళంత ఇంత ఇచ్చింగా ఉంది పార్వతి? అబ్బా, ఏమైంది డాడ్? ఒళ్ళంత ఇచ్చింగా ఉందిరా. మావయ్య, అబ్బా దురదలు! ఒళ్ళంతా దురదలుగా ఉన్నాయి పార్వతి. ఏమైంది డాడ్? ఒళ్ళంతా గొంగల పురుగులు పాకుతున్నట్టుంది, ఇచ్చింగ్ ఆగటం లేదు. సడన్ గా అంత దూరం ఎందుకు వస్తుంది డాడ్? స్కిన్ ఎలర్జీ ఏమైనా వచ్చిందా? నో, పడని ఫుడ్ తింటే ఎలర్జీస్ వస్తాయంటారా? కానీ డాడీకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పడతాయి కదా. అయ్యయ్యో అన్నయ్య, అలా గోక్కుంటున్నావేంట్రా? నీకేదైనా గాలి సోకిందా, లేకపోతే ఎవరైనా చేతపడి చేశారా? భాగ్యం, నీ నోటి వెంట మంచి మాటలే రావా? ఆయన ఏదో కొంచెం దురదొచ్చి బాధపడుతుంటే చేతబడి గాలి సోకడం అంటావేంటి? అది కాదు పార్వతి. నీకు దండం పెడతాను, సైలెంట్ కొండు. పార్వతి ఏదో తీసురా ప్లీజ్. ఒరే అన్నయ్య, ఇదిగో. ఓకే, ఏంటో ఈ దురదలన్నీ. స్టాప్ ఇటీ. రేయ్, బ్లడ్ వస్తుందిరా. ఒరే అన్నయ్య, చంపేవే, పుడిసి పడదు, చచ్చిపోతాను. పోదవా. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మావయ్య. ఏదో తీసుకురా. ఈ దురదలేట్రా. దీంతో గోకండి. చీపిరితో తప్పు వీణా. తప్పేం లేదత్తయ్య, గోకండి మావయ్య. దీంతో గోక్తాను. గోకవే, దీనికంటే ఇదే బెటర్. చంపే. అయ్యో భాగ్యం, కత్తితో గోకితే తోలు ఊడిపోతుంది. అయ్యో గోకో. పిన్ని, ఏం చేస్తున్నావు పిన్ని? వద్దు. చిచి, సరిపోవట్లేదు, వదలు. చిచి, లే లే, వెళ్ళు. మావయ్య, ఒరే అన్నయ్య, అయ్యయ్యో, ఒళ్ళంతా ఎంతెంత దద్దుర్లు వచ్చాయో. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి తీసుకొచ్చాను. ఇది రాస్తే ఈ దద్దుర్లన్నీ తగ్గిపోతాయి. నేను రాసుకుంటానులే, నువ్వు వెళ్ళు. అయితే టాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి, అంతా తగ్గిపోతుంది. నువ్వు బట్టలు అవి సరిగ్గా ఉతికించడం లేదా? లేకపోతే
వాడిన డిటర్జెంట్లో ఏదైనా తేడా ఉందా? అయ్యో లేదండి, అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను. చూసుకుంటే ఇలా ఎలా జరుగుద్ది? సర్లే నువ్వు వెళ్ళు. సడన్ గా ఇంత దురద ఎందుకు వచ్చింది? ఏదైనా తినకూడదు తిన్నానా, లేకపోతే ఏం మావయ్య గారు, ఎలా ఉంది మీ ఒంటికి పట్టిన దురద? నా ముఖాన రూపాయి కొట్టే కష్టపడి నేను డిజైన్ చేసిన నా క్లాత్ని నా ఎదురుగానే కాల్చేశావు. నాతో కాళ్ళు పట్టించుకొని నన్ను నానా మాటలు అన్నావు. అందుకే ఇదంతా చేశాను. అందరి ముందు నువ్వు నవ్వుల పాలయ్యేలా చేశాను. ఇదంతా చేసింది నువ్వే కదా? మీకున్న ఏకైక శత్రువు నేనే కదా. నువ్వు కల్లో కూడా మర్చిపోని శత్రువు నేను. నువ్వు చేసిన దానికి ఇది చిన్న శాంపుల్ మాత్రమే. నా మీద ఇంకా ఏమన్నా ప్లాన్ చేసావంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇలాగే ఉంటాయి. ఈ రూపాయితోనే కోట్లు తెచ్చే వ్యాపారం మొదలుపెట్టాను. త్వరలోనే నిన్ను మించిపోతాను. అన్నయ్య, ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? సడన్ గా దురదలు రావడం ఏంటి? ఒళ్ళంతా దద్దులు రావడం ఏంటి? ఖచ్చితంగా నీకెవరో చేతబడి చేసుంటారు, లేదా నీకు దెయ్యం పట్టుంటుంది. నాకే దెయ్యం పట్టలేదు భాగ్యం. మన ఇంట్లో ఉన్న దెయ్యం ఇదంతా చేసింది. ఏంటి, వీణ ఇదంతా చేసిందా? అవునరా, వీణ చేసింది. నా డ్రెస్సులో ఏదో స్ప్రే చేసి నాకు దురదలొచ్చేలా చేసింది. నేను ఇప్పుడే దాని సంగతి తేల్చేస్తాను. కంగారు పడకో. దాన్ని ఏం చేసినా మన చేతులకి మట్టి అంటకుండా చేయాలి. ఇంకా ఆలోచించమంటావేంటి డాడ్? నువ్వు అను, దాన్ని మేడ మీద నుంచి కిందకి తోసేస్తాను. ఇలాంటి పనులే వద్దనేది. మనం ఇలాంటిదేదో చేస్తామని వీణ ముందే ఊహిస్తుంది. అందుకు సిద్ధంగా ఉంటుంది. అలాగని చేతులు కట్టుకొని ఏమి చేతగానే వాళ్ళ కూర్చుందామా? అలా అని నేను చెప్పట్లేదురా, కానీ వీణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. చూడు రిషి, మనం ఊహించని చోట ఊహించిన టైంలో కాటు వేయడమే పాము లక్షణం. వీణ కూడా పాము లాంటిదే. అవునరా రిషి, భయం లేకుండా అన్నయ్యకే ఒళ్ళంతా దురదలు పుట్టేలా చేసింది. నిన్నైతే ఏమైనా చేస్తుంది. అసలు దానికి భయపడ్డావేంటి అత్తయ్య? డాడీకి ఎదురు తిరిగిందంటే దాన్ని ఇంకా క్షమించకూడదు. రిషి, నువ్వు ఆవేశపరుడివి. కోపంలో వెనక ముందు చూడకుండా దూసుకు వెళ్ళిపోతావు. అది అన్ని చోట్ల కరెక్ట్ కాదురా. అందులోని వీణ దగ్గర అస్సలు కరెక్ట్ కాదు. మరి ఏం చేయమంటావు డాడ్? నేను చెప్తాను. నేను చెప్పే వరకు తనకి దూరంగా ఉండు. తనతో మాట్లాడుకో, రెచ్చగొట్టకో. చూడు, వీణ నన్నేం చేసినా పర్వాలేదు, కానీ నిన్నేమైనా చేస్తే మాత్రం నేను తట్టుకోలేనురా. నా ఆశలని నీ మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను. అవునరా రిషి, నాన్న చెప్పిందే కరెక్టు. ప్రస్తుతం వీణతో జాగ్రత్తగా ఉండు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని నల్లిని నలిపేసినట్టు నలిపేద్దాం.
అంకుల్ అంకుల్ అక్కడ అందరిలో తిట్టి ఇక్కడేం తెలియని వాళ్లే వచ్చాడు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పలకను. అంకుల్ అంకుల్ మాలిని అంకుల్ లేరా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మాలిని ఏంటి మాలిని, నేను మాట్లాడుతున్నా ఏం పట్టించుకోవట్లేదు? ఏదైనా మౌనవ్రతమా? అవును సార్, మౌనవ్రతమే. కామన్ సెన్స్ అంటే ఏంటో తెలియాలని మౌనవ్రతం చేస్తున్నాను. అదేంటి, ఇలా కూడా మౌనవ్రతం చేస్తారా? ఏం చేస్తాం సార్, కామన్ సెన్స్ లేనోళ్ళం. అన్నీ ఇలాంటి పనులే చేస్తాం. నీ కామన్ సెన్స్ లేకపోవడం ఏంటి? ఎవరన్నా రమాట చెప్పసలా? ఏం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడాలన్నా ఏదో పనికిరాని మ్యాటర్ అయి ఉంటుంది. సెన్స్లెస్ ఫెలో. ఓ, హర్ట్ అయినట్టుంది. మాలిని మాలిని, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నీలాంటి అందమైన అమ్మాయిలు పట్టించుకుంటే ఎలా చెప్పు? నోరుంది కదా అని అనేయడం చిన్న విషయమా? మాకు ఫీలింగ్స్ ఉంటాయి బాబు, హర్ట్ అవ్వమా? ఏదో ఆ క్షణం అలా మాట్లాడాను, క్షమించి వదిలేయచ్చు కదా. ఎందుకు వదలాలి? నేను వదలను. నన్ను సూటిగా తిట్టినా కొట్టినా తట్టుకునేదాన్ని. కానీ ఎవరి పని గురించో ఆలోచిస్తూ వాళ్ళ మీద ఇష్టంతో మరొకరి మీద కోపం ప్రదర్శించే వాళ్ళని క్షమించను. అసలు అలాంటి వాళ్ళని సెక్షన్ 302 ప్రకారం ఉరి తీయాలి. అంత చిన్న తప్పుకి అంత పెద్ద సెక్షన్లు శిక్షలు ఎందుకు మాలిని? వదిలేయచ్చు కదా. నేను వదలను. ఒక మనిషిని శారీరకంగా బాధ పెట్టినా పర్వాలేదు, మానసికంగా హింసించడం చాలా పెద్ద నేరం. ప్లీజ్ మాలిని, సారీ చెప్పానుగా, వదిలేయచ్చు కదా. కుదరదులే కానీ ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. బాబాయ్ కోసం అయితే ఆయన ఇంట్లో లేరు. బాబాయ్ కోసం వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు నీతో మాట్లాడాలి. నేను చెప్పేది వినొచ్చు కదా మాలిని. వద్దు సార్, మీరేం మాట్లాడొద్దు. అయినా కామన్ సెన్స్ లేని వాళ్ళతో కబుర్లేంటి సార్? తమరిక దయచేయండి. అలా అంటే ఎలా మాలిని? కావాలంటే నువ్వు కొన్ని నన్ను తిట్టాయి. వద్దు సార్, మిమ్మల్ని తిట్టేంత గొప్ప వాళ్ళం కాదు. అయినా సెన్స్ లేని వాళ్ళతో మాట్లాడితే తమరు కూడా సెన్స్లెస్ ఫెలో అయిపోతారు. మాలిని, అయిందేదో అయిపోయింది, నా మాట విను, కాంప్రమైజ్ అయిపోదాం. కామన్ సెన్స్ లేనోళ్ళు కాంప్రమైజ్ అవ్వరు సార్. పద. నడు. చెప్పేది మాలిని, వెళ్ళమన్నానా? ఇంకా దయచేయండి. మాలిని చెప్పేది విను. మాలిని, మాలిని ప్లీజ్ డోర్ తీ. చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? మాలిని, షీ తింగర్ పిల్లకి ఏమైంది? ఇంత సీరియస్ అవుతోంది. కనీసం నా బ్యాగ్ అయినా ఇస్తావా? మాలిని, కార్తిక్, నువ్వు నా మీద ఇష్టంతో నువ్వు తిట్టినా కొట్టినా భరించేదాన్ని. కానీ వీణ మీద ఇష్టంతో ఏదో పొరపాటున వీణ వస్తువులు పడేశానని తిట్టావు. అదే తట్టుకోలేకపోతున్నాను. ఐ డోంట్ లైక్ దిస్.
లోక్నాథ్ గారి ప్రథమ పుత్రుడు చిరంజీవి శ్రీకర్ మరియు భాగ్యం ముద్దుల పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మీనాక్షి జాతక యోగం. ఒరే శ్రీ, చూడరా, నా కూతురి జాతకం నీకు సరిగ్గా సరిపోయింది. పైగా నువ్వు అంటే దానికి వల్లమాల ప్రేమ. ఏ రకంగా చూసినా నువ్వు మీనాక్షిని చేసుకోవడమే కరెక్టు. శ్రీ, ఎవరితో మాట్లాడుతున్నావు? బిజినెస్ కాలా? ఈ వేద ఒక్కతే మొగుడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఆ స్త్రీతో ఆడుతుంటుంది, పాడుతుంది, చివరికి కాళ్ళు కూడా పట్టించుకుంటుంది. సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ. అబ్బా, వీళ్ళ రొమాన్స్ చూడలేక చచ్చిపోతున్నాను. అయినా ఈ దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది? అసలు స్త్రీని అనాలి. ఆవిడ గారిలో ఏముందని అలా పూసుకు తిరుగుతున్నాడు? చెంచాడు కంట కూడా లేదు. కనీసం వాళ్ళ పేర్లు కూడా కలవలేదు. శ్రీ, వేద. ఏంటి బాధ? అదే మీనాక్షి. శ్రీ అంటే ఒక వైబ్రేషన్ ఉంది. అమ్మో, ఆ జాతకం పేపర్ శ్రీవేద చూస్తే అమ్మో చాలా డేంజర్. నాకు మాత్రం నువ్వు వేదకే సపోర్ట్ చేస్తున్నావు అనిపిస్తుంది. రిషి నిన్ను సపోర్ట్ చేస్తున్నాడా? అసలు మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారా? ఇక నుంచి నువ్వు నీ భర్త ఒక రూమ్లోనే ఉండాలి. మీరెలా చెప్తే అలా అత్తయ్య.